ఎస్ఐఆర్ సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇప్పుడు ఈ సర్ ఎఫెక్ట్ రాజకీయ పార్టీల మీద గట్టిగా కనిపిస్తోంది. జగన్ పార్టీ మీదే కాదు, వైసీపీలో నాయకులే కాదు, తెలుగుదేశం పార్టీ కూడా అలర్ట్ అవుతుంది. టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా అలర్ట్ అవుతున్నారు. సమన్వయంతో ముందుకెళ్ళి టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ ఓట్లు పోకుండా జాగ్రత్త పడాలి అంటూ పిలుపునిచ్చారు. ఎందుకంటే జగన్ ఆల్రెడీ మొన్నటి నుంచి అలర్ట్ అవుతున్నారు, సమీక్షలు, సమావేశాలు పెడుతున్నారు. ఎక్కడికక్కడ కుప్పంలో ఎన్ని వేల ఓట్లు ఉన్నాయి వ్యతిరేకంగా, దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఫేక్ ఓట్లు ఎన్ని ఉన్నాయి టీడీపీకి, ఇవన్నీ అంటే రేపు సర్లో అక్కడ బిఎల్ఓలు, బూత్ లెవెల్ ఆఫీసర్సు, బిఎల్ఏలు, బూత్ లెవెల్ ఏజెంట్లు, వీళ్ళందరూ కలిసి అక్కడ సర్ అధికారులకు సహకరించాలి. అక్కడ ఎవరు ఓట్లు, ఫేక్ ఓట్లు ఎవరున్నాయి, చనిపోయిన వాళ్ళ ఓట్లు ఇంకా ఉన్నాయా లేదా, డబుల్ ఓటింగ్ ఎక్కడుంది, అసలు ఈ ఓటుగాళ్ళు ఎక్కడున్నారు లేదు, ఇవన్నీ చూసి చాలా వరకు లేని ఓట్లను ఏరిపారేస్తారు. ఖచ్చితంగా లక్షల ఓట్లు అయితే దాదాపుగా పోతాయి. లక్షల ఓట్లు పోతాయో కోట్ల ఓట్లు పోతాయని అప్పుడు తెలుస్తుంది. లేదు అక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళు, పక్క రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, ఇలాంటివి అనుకో, అందులో టీడీపీ ఉంటాయి, వైసీపీ ఉంటాయి, అన్ని ప్రాంతాలు, అన్ని పార్టీలు కూడా ఉంటాయి ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఎవరు ఓటు బ్యాంక్ వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం ఇప్పుడు సీరియస్గా దృష్టి పెట్టారు. ఎందుకంటే వాళ్ళ దగ్గరుండి, వాళ్ళ ఏజెంట్ల దగ్గరుండి వేల ఓట్లు తీయించేస్తారా అని వాళ్ళలో భయం లేదు. వాళ్ళందరూ ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నదే, గొడ్డల పార్టీ కక్ష కట్టింది తెలుగుదేశం పార్టీ ఓట్లు తొలగించడానికి అనేది. కానీ అక్కడ ఎన్నికల సంఘం చేస్తున్న ప్రక్రియ అది. సర్ అనేది ఎవరో బయట వ్యక్తులు చేసేది కాదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎలక్షన్ కమిషన్ చేస్తోంది ఆ సర్వే. అందులో ఓట్లు తొలగించండి అని వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ పార్టీలు చెప్పినట్టు ఇంకొకరు చెప్పినట్టు వినరు. అంటే ఇక్కడ ఇద్దరిలో భయపడుతున్నారు, ఇద్దరే భయపడుతున్నారు. కాకపోతే అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా భయపడడం అనేది ఇక్కడ విడ్డూరం.